అన్న మీ పేరు? లక్ష్మీనారాయణ. ఊరు? పులిపాడు. మరి 2024 ఎలక్షన్లో గురజాల నుంచి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? తిరుపతి శ్రీనివాసరావు. ఎందుకని? ఆయన చేసిన అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే మీ ఊరికి ఏం చేశారు? అభివృద్ధి అంటే డ్రైనేజీలు ఎన్ని బాగు చేశాడు, రైతు వారికి పట్టాలు కానీ సబ్సిడీ మొత్తం క్లియర్ చేశాడు, అన్ని అభివృద్ధి శుభ్రం బాగు చేశాడు ఆయన క్లియర్గా చేశాడు. కాబట్టి ఆయన అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఎన్నుకుంటున్నాం మేము. అటా అవనల సంకాడికి రోడ్డు పోయాలంటే ఆయనే చేశాడు. మరి ఈ రోడ్లు సీసీ రోడ్లు మొత్తం ఆయనే చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోడ్డు బాగు చేశాడు ఒకసారి చూపిస్తామను. ఏ రోడ్డు అన్నా కానీ నేను అనుకున్న వాళ్ళకే చేస్తున్నాడు కానీ ఇతర వాళ్ళు చేయట్లా. అది అదే ఇప్పుడు వాళ్ళు గతంలో చెప్పారు కదా, నేను కులం చూడండి మొత్తం దేనికి ఏంది చెప్పటం అని చెప్పి నువ్వు చెబుతావు నేను చెబుతాం. అది చేసింది ఏంది? నువ్వు చేసింది ఉంటే చెబుతారు, నువ్వు చేసింది ఏం లేదు కాడ. చెప్పుకుంటే ఏముంది నాది నీది అంటావు. ఆడ చేసింది ఉండాలి కనిపించాలి కదా. అది ఈ మొత్తం బిల్లు అయిపోయినాయి. పంటకాలలో కనీసం తీసేవాడు కూడా లేడు. మరి ఇంకేదేం చేస్తా నీకేం ఎలా అసలు మరి గిట్టుబాటు ధర ఏది? 8,000 పెట్టి మిరగాయలు అమ్ముకుంటే ఏముంది ఆడ? మందు పురుగు మందు సార్ తప్పితే ఏం లేదు ఆడ. అక్కడ అమ్మఒడి వచ్చేసేమో ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలు, ఒక పిల్లగాడు ఇంకో పిల్లగాడు ఏం కావాలా? ఏంది వికలాంగులకి పింఛన్ అలా 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చారు. 5,000కి 4,000 చేశారు. 3,000 చేశారు. ఇంకా తగ్గించారు. 2,000 కట్ చేశారు. మరి ఇంక ఇచ్చి నువ్వు చేసిన పరిపాలన ఏందాడా? 100 మందిలో 90% ఎరపతికే సానుభూతి పరంగా ఉంది.